ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాలు వరదల కారణంగా ఇప్పటి వరకు 99 మంది మరణించారు. 1,55,000 మంది పైగా నిరాశ్రయులయ్యారు. మరోవైపు ప్రభుత్వం లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. 55 శిబిరాలను ఏర్పాటు చేసింది. ఇందులో 10,000 మందికి పైగా నిరాశ్రయులకు ఆశ్రయం పొందుతున్నారు. ఇక అస్సాంలో కురుస్తున్నటువంటి వర్షాలు వరదల కారణంగా 13 జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈస్ట్ భాగంలో అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న 4 జిల్లాలు శాశ్వత పునరావాసం కోసం నిధులను విడుదల చేశారు. ఆ ప్రక్రియ కూడా వేగవంతమైంది. వరదలతో నష్టపోయిన దానిపై అంచనా వేస్తూ ఉన్న అధికారులు శివసాగర్, గోలాఘాట్, నాగావ్, హోజాయ్, సోనిత్పూర్, ధేమాజీ, దర్రాంగ్, బిస్వనాథ్, కమ్రూప్, లఖింపూర్, ఉదల్గురి, జోరాట్, చరైడియోలో భారీ వర్షాలు కురిశాయి. మొత్తం 1,55,849 మంది ప్రజలు వరదల బారిన పడ్డారు. వీరిలో గోలాఘాట్ జిల్లా అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది. ఇక్కడ 58,750 మంది నిరాశ్రయులుగా మారారు. ఇక శివసాగర్లో 48,286 మంది, జోరాట్లో 25,259 మంది ప్రభావితమయ్యారు. ప్రభుత్వం 55 సహాయక శిబిరాలను నిర్వహిస్తూ 10,000 మందికి పైగా నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించింది. మరో 18 సహాయ పంపిణీ కేంద్రాలు కూడా పనిచేస్తున్నాయి. 10,748.64 హెక్టార్ల పంట ఇప్పటికే నీట మునిగింది.